నమస్తే అన్న. కూటమి పాలన 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పాలన? పాలన ఎలా ఉంది? పాలన జనాలు రోడ్డు ఎక్కిన దాన్ని బట్టి తెలుస్తుంది ఎలా ఉందో పాలన. మళ్ళీ కడగటం ఏముంది? జగన్ గారు జగన్ గారు ఓడిపోయిన 6 నెలలకే రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేస్తున్నాడంటే మరి మీ పరిపాలన ఎలా ఉందో చూడండి. జగన్ గారు మొన్న ప్రెస్ మీట్లో ఒకటి అన్నాడు, మావిగానంటే నాకు ఓటేస్తారు, అమరావతి అయితే టీడీపీకి ఓటేస్తారండి. అంత డేర్గా చెప్పడానికి కారణం ఏంటి? అమరావతి అంటే ఇప్పుడు మావి గారిని ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియాలోనే తక్కువ పెట్టుబడితో అయిపోద్ది. ఏమీ లేనిది మళ్ళీ నువ్వు కొబ్బరికాయ కొట్టిన దానికి రోడ్లు ఉన్నాయి అసలు? ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. అదే 2,000 కోట్లు పెట్టాలి. ఇది 2 లక్షలకు పెడితే అయిపోయే మావి గారికి మళ్ళీ ఇవన్నీ నువ్వు కొత్తగా చేస్తున్నావు. కానీ ప్రజలు ఏ సమస్య లేదు, జగన్మోహన్ రెడ్డి జనాలను రెచ్చగొట్టి పెట్టేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నా, నిజమేనా? మంగళగిరి ఆఫీసులో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరిగితే తెలుస్తుంది. ఇప్పుడు జగన్ గారు రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నాడు? మీరు కరెక్ట్గా పరిపాలన చేస్తే రాడు కదా. 11 సీట్లోనే నిజంగానే 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు నిజంగా జనాలు ఇస్తే ఇంత రారుగా. మీరు ఎంతో బాగా చేస్తారని కదా 163 సీట్లు ఇచ్చింది. మరి 11 సీట్లకి ఎందుకు ఆహ్వానం పలుకుతున్నారు? తెలుస్తుంది కదా అది. కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే హెలిప్యాడ్ పర్మిషన్ కూడా ఇవ్వలేదని చెప్పి మొన్నటిదాకా అంటున్నారు. నిజంగా ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి? వీళ్ళ కూటమి ప్రభుత్వం 11 సీట్లేగా. భయం ఎందుకు భయపడుతున్నారంటే మీరు పరిపాలన చేయట్లా. మీరు నిజంగా జనాలు ఓట్లు వేసిన దాంతో గెలవలేదు కదా. మీరు ఈవీఎంల ద్వారా గెలిచారు. నేను జగన్మోహన్ రెడ్డి నేను మంచి చేస్తేనే ఓటేయండి అన్నాడు. అలాగే మంచి చేసాడు కాబట్టి మళ్ళీ జనాలు ఆహ్వానిస్తున్నారు. ఇంకేముంది? నువ్వు 160 సీట్లు ఉన్నా సరే ప్రభుత్వానికి భయపడకుండా 11 సీట్లోడికి భయపడకుండా వస్తున్నారంటే ఏంటి తెలుస్తుంది కదా. ఎవరు నమ్మకం? కళ్యాణ్ గారు తొక్కేస్తా వైసీపీ వాళ్ళని అంటున్నాడు. ఏం తొక్కేస్తాడు? అప్పుడు తొక్కేస్తా అన్నప్పుడు చంద్రబాబు గారు సపోర్ట్ లేని 21 సీట్లు ఆయన గెలుస్తాడా? స్వతంత్రంగా గెలవమను. 160 170 సీట్లు నిజంగా గెలిచి చూపిమను. అది